కేవలం 45,000కే హీరో విడా VX2 గో అండ్ 75,000కే ఏథర్ రిస్తా. ఇవి ఏథర్ అండ్ హీరో విడా యొక్క బాస్ ప్లాన్ యొక్క మార్కెటింగ్ ప్రైస్ ట్యాగ్స్. స్కూటర్ పూర్తిగా కొన్నా అంతే అమౌంట్ కట్టాలి, బాస్ ప్లాన్ లో తీసుకున్నా అంతే అమౌంట్ కట్టాలి, వ్యత్యాసం లేదు. నిజమే, బాస్ ప్లాన్ లో కేవలం మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమే. బహుశా బాస్ ప్లాన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది నిజం కాదు. బాస్ ప్లాన్తో ఒక వెరీ స్పెసిఫిక్ యూస్ కేస్కి చాలా బాగా ఉపయోగపడే ఫీచర్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందర బాస్ ప్లాన్ని అర్థం చేసుకుందాం. బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అనేదాన్ని హీరో విడా వాళ్ళు VX2 గో అండ్ VX2 ప్లస్తో మొదలెట్టారు. బాస్ ప్లాన్ యొక్క కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. స్కూటర్ని 2 కాంపోనెంట్స్లో స్ప్లిట్ చేశారు. ఒకటి స్ట్రక్చర్, 2 బ్యాటరీ. బ్యాటరీ కాస్ట్ ఒక్కటే ఎంటైర్ స్కూటర్ కాస్ట్లో 30-40% ఉంటుంది. స్ట్రక్చర్ని సపరేట్ చేస్తే కాస్ట్ తగ్గుతుంది చూపించుకోవడానికి. ఇంకా బ్యాటరీ కాస్ట్ని సబ్స్క్రిప్షన్ రూపంలో ప్రతి నెల పే చేయాల్సి ఉంటుంది. VX2 గోలో 2 బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి. 2.2 kWh, 3.4 kWh. VX2 ప్లస్లో ఒకే బ్యాటరీ వేరియంట్ 3.4 kWh. బాస్ ప్లాన్ యొక్క ప్రైజింగ్ చూస్తే VX2 గో 2.2 kWhతో వచ్చేది స్కూటర్ స్ట్రక్చర్ 45,000కి వస్తుంది. 3.4 kWhతో వచ్చేది స్కూటర్ స్ట్రక్చర్ 60,000కి వస్తుంది. ఇంకా బ్యాటరీకి చూస్తే VX2 గోకి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి 3 yearsకి, ఒకటి 5 yearsకి. మీ ప్రతి నెల కమ్యూట్స్ 1200 కిలోమీటర్స్ అయితే 1,500 రూపాయలు ప్రతి నెల పే చేయాల్సి ఉంటుంది. పర్ కిలోమీటర్ 1.24 రూపీస్ అవుతుంది. 5 yearsకి ప్రతి నెల కేవలం 750 కిలోమీటర్స్ మాత్రమే తిరుగుతారు అయితే సుమారుగా 1,100 పే చేయాల్సి ఉంటుంది. పర్ కిలోమీటర్ కాస్ట్ ఈజ్ 1 రూపీ 47 పైసా. అంటే ఎక్కువ తిరిగితే పర్ కిలోమీటర్ మీ కాస్ట్ తగ్గుతుంది. ఇంకా VX2 ప్లస్ చూస్తే స్ట్రక్చర్ వచ్చేసి 70,000కి వస్తుంది. బ్యాటరీకి 3 ప్లాన్స్ ఉన్నాయి. 2 years, 3 years అండ్ 5 years. ఒకవేళ మీరు 2 yearsలో ప్రతి నెల 2,400 కిలోమీటర్స్ తిరుగుతారు అయితే 2,100 కట్టాలి. అంటే పర్ కిలోమీటర్ కాస్ట్ 90 పైసలు మాత్రమే. 3 yearsకి 1,600 కిలోమీటర్లు ప్రతి నెల తిరుగుతారు అయితే సుమారుగా 1,600 కట్టాలి, దాదాపు 1 రూపీ పర్ కిలోమీటర్. 5 yearsకి 800 కిలోమీటర్స్ పర్ మంత్ మాత్రమే తిరుగుతారు అయితే ఎవ్రీ మంత్ దాదాపు 1,100 కట్టాలి, 1.41 రూపీస్ పర్ కిలోమీటర్. అంటే ఇక్కడ కూడా ఎంత తిరిగితే కిలోమీటర్ కాస్ట్ అంత తగ్గుతుంది. ఇప్పుడు దీన్నంతా కలిపి ఓవరాల్ కాస్ట్ చూస్తే ఫర్ VX2 గో ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్ స్ట్రక్చర్ 2.2 kWhతో వచ్చేదానికి 45,000. బ్యాటరీ కాస్ట్ చూస్తే 5 years ప్లాన్ గనక తీసుకుంటే 66,000 రూపీస్ స్కూటర్ ఓవరాల్ కాస్ట్ 1,11,000 అవుతుంది. 3 years ప్లాన్ తీసుకుంటే 53,000 మాత్రమే కడతారు. స్కూటర్ ఓవరాల్ కాస్ట్ 98,500 అయితే ఒకసారి దీన్ని మనం యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్లో స్కూటర్ లోన్ క్యాలిక్యులేటర్ తీసి చూస్తే 10% ఇంట్రెస్ట్ రేట్లో 3 ఏళ్లకి 85,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్లో వచ్చే VX2 గో 3 yearsకి అండ్ 5 yearsకి ఎంత అవుతుందో బాస్ ప్లాన్లో కూడా దాదాపు అంతే అవుతుంది. బాస్ ప్లాన్ తీసుకుంటే బండి స్ట్రక్చర్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఇనీషియల్ డౌన్ పేమెంట్ కూడా తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.1 lakhలో వచ్చే బండి దాని ప్రపోర్షన్ తగ్గట్టు కట్టే డౌన్ పేమెంట్ 60-70 వేల బాస్ ప్లాన్లో వచ్చే స్ట్రక్చర్ యొక్క డౌన్ పేమెంట్ తగ్గుతుంది. సో తక్కువ అమౌంట్కి బండి ఇంటికి తెచ్చేసుకోవచ్చు. బ్యాలెన్స్ అంతా ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేసుకోవచ్చు. ప్రైసింగ్ దాదాపు ఒకటే కానీ దీంట్లో బెనిఫిట్స్ మాత్రం బ్రాండ్ చాలా బాగా ఇచ్చారు. బ్యాటరీ వారంటీ అప్ టు 60,000 కిలోమీటర్స్, బ్యాటరీ డిగ్రేడేషన్ అండ్ బ్యాటరీ డిఫెక్ట్స్ అన్ని కూడా కవర్ అయి ఉంటుంది అప్ టు 70%. ప్రతి హీరో విడా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్లో ఫ్రీ ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ నావిగేషన్, స్కూటర్ వెహికల్ ట్రాకింగ్, రిమోట్ అప్డేట్ ఇటువంటి ప్రీమియం ఫీచర్స్ అన్ని ఫ్రీగా వస్తుంది. అండ్ గ్యారంటీడ్ బైబ్యాక్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ లేకుండా మీ బాస్ ప్లాన్ అయిన తర్వాత బండిని బ్రాండ్కే మీరు తిరిగి అమ్మేసుకోవచ్చు. బాస్ ప్లాన్స్ ఫర్ ఏథర్ స్కూటర్స్ చూస్తే 450కి ఒక ప్లాన్ ఉంది, రిస్తాకు ఒక ప్లాన్ ఉంది. స్ట్రక్చర్ ఆఫ్ ఏథర్ 450 85,000 రూపీస్కి వస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఏథర్ రిస్తా 76,000కి వస్తుంది. స్కూటర్ బ్యాటరీకి అయితే చాలా సింపుల్గా 1 రూపీ పర్ కిలోమీటర్, కానీ విత్ అ మినిమం కమిట్మెంట్ ఆఫ్ 1,000 కిలోమీటర్స్ ఎవ్రీ మంత్, అంటే 1,000 రూపీస్ ఎవ్రీ మంత్. అండ్ దీని స్టాండర్డ్ టెన్యూర్ ఈజ్ ఫర్ 48 months. బాస్ ప్లాన్ ఫర్ ఏథర్తో వచ్చే బెనిఫిట్స్ చూస్తే ఫర్ 1 year ఏథర్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్లో ఫ్రీ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్ ఉంది. ఇందులో అప్ టు 60% ఆఫ్ స్కూటర్ వాల్యూ వస్తుంది ఆఫ్టర్ 3 years, లేదా అప్ టు 50% అప్ టు 4 years. అండ్ ఇది కూడా స్కూటర్ తిరిగిన కిలోమీటర్స్ బట్టి, స్కూటర్ మెయింటెనెన్స్ బట్టి, బ్యాటరీ హెల్త్ బట్టి డిపెండ్ అవుతుంది. అంతేకాకుండా ఎక్స్టెన్సివ్ కాంప్రిహెన్సివ్ వారంటీ కూడా లాంచ్ చేశారు ఏథర్. ఇందులో స్కూటర్లో 11 కీ కాంపోనెంట్స్ ఇంక్లూడింగ్ ద మోటార్ అండ్ మోటార్ కంట్రోలర్, డాష్ బోర్డ్, చార్జర్ అన్నిటికీ 5 years ఆర్ 60,000 కిలోమీటర్స్ దాకా వారంటీ వస్తుంది. ఇది ఏథర్ స్టాక్ ప్రో ఉండే ప్రతి కస్టమర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ అన్నిటిలో బాగా ఉపయోగపడేది ఏంటో తెలుసా?
ఫ్రీ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ హీరో విడా అనేది VX2 Go అండ్ VX2 Plus అనేది ఒకవేళ మీరు రఫ్ యూజ్కి వాడుతున్నారు లేదా మీరు డెలివరీ జాబ్ చేస్తున్నారు, చాలా తిరగాలి అన్న వేళ బాస్ ప్లాన్ తీసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఖర్చు అంతా తగ్గించుకొని ఫ్రీ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బండి కొంటున్నారు అంటే అది లాంగ్ టర్మ్ బండిగా మారుతుంది. ఇంత వాడుతున్నారు అంటే ఆ బిల్డ్ క్వాలిటీకి ఆ రైడ్ క్వాలిటీకి 3-4 ఇయర్స్కి ఫుల్గా వాడేసి ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకో కొత్త బండి కొనొచ్చు అనే ఉద్దేశంతో ఈ బండిని కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అందులో కూడా ఇంకొక ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. ఏంటంటే VX2 Plus అండ్ VX2 Go వీటి రెండిట్లోనూ 3.4 kWh బ్యాటరీ కెపాసిటీ వస్తుంది, 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ వీటి రెండిట్లోనూ. కానీ ప్లస్కి గోకి ఉండే ఒకే వ్యత్యాసం పెర్ఫార్మెన్స్. కాస్త ఎక్కువ యాక్సలరేషన్ ఉంటుంది, కాస్త ఎక్కువ టాప్ స్పీడ్కి పోవచ్చు అంతే. ఇన్సైడ్ సిటీ 50 and 60స్లో మీరు వెళ్తున్నారు అంటే గో అయినా ప్లస్ అయినా పెద్ద వ్యత్యాసం ఉండదు. కానీ బాస్ ప్లాన్ తీసుకుంటే స్ట్రక్చర్లో మాత్రం VX2 Plus కంటే VX2 Go 10,000 రూపాయలు తక్కువ ధర కనుక మీరు ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అందుకే కాబోలు VX2 Goలో కూడా 3.4 kWh బ్యాటరీ ప్యాక్ తెచ్చారు VX2 Plus ఉండగా. బహుశా వాళ్ళకి అనిపించిందేమో VX2 Plus కంటే VX2 Go విల్ మేక్ మోర్ సెన్స్ అండ్ ఇట్ యాక్చువల్లీ మేక్ సెన్స్. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ఒక్కటి కనుక పక్కన పెట్టేస్తే ఫర్ అ కమ్యూట్, ఎస్పెషల్లీ ఫర్ అ సిటీ కమ్యూట్, VX2 కొనడానికి అసలు ఏ కారణం ఉండదు. ఇప్పుడు ఇదే బాస్ ప్లాన్ యొక్క లాజిక్ ఏథర్ బండ్లో కూడా ఉపయోగపడుతుందా? దాదాపు. ఎందుకంటే ఏథర్లో వచ్చే బాస్ ప్లాన్లో స్ట్రక్చర్ కాస్ట్ 85,000కి VX2 Go బండి పూర్తిగా కొనేసుకోవచ్చు. కానీ మీరు ఏథర్ బాస్ ప్లాన్కే వెళ్ళారు అంటే ఒకటి మీకు బండి రిలయబుల్గా ఉండాలి, లాంగ్ టర్మ్గా ఉండాలి, పెర్ఫార్మెన్స్ కావాలి, స్ట్రక్చర్ బాగుండాలి అండ్ ఫాస్ట్ ఛార్జర్లు కావాలి. కానీ ఒకే ఒక సమస్య ఏంటంటే ఏథర్ బాస్ ప్లాన్లో ఫాస్ట్ ఛార్జర్లు కేవలం ఫస్ట్ ఇయర్కి మాత్రమే ఫ్రీ. మిగతా 3 అందరిలాగానే ₹1 per minute ప్లస్ GST కట్టాలి. కాబట్టి ఏథర్ స్కూటర్ తీసుకుంటే వాళ్ళ మినిమం టెన్యూర్ ఆఫ్ 4 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ ఫుల్గా వాడేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఛార్జర్లే కాకుండా బాస్ ప్లాన్ ఉపయోగకరం అని చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఎప్పుడంటే మీరు బండి కొంటున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా వస్తే 15% 18% దాకా వెళితే అప్పుడు బాస్ ప్లాన్ విల్ మేక్ మోర్ సెన్స్. ఎందుకంటే ఇందాకే మనం చూసినట్టు బాస్ ప్లాన్ యొక్క ఇంట్రెస్ట్ EMI దాదాపు 10-11% ఆఫ్ EMI దాకా వస్తుంది. 10-11% కంటే దాటి మీకు ఇంట్రెస్ట్ వస్తే దెన్ బాస్ ప్లాన్ విల్ యాక్చువల్లీ సేవ్ సమ్ మనీ. కీపింగ్ ఇట్ సింపుల్, బాస్ ప్లాన్ తీసుకొని ఫుల్గా వాడేసి ఒక షార్ట్ టర్మ్కి వాడేసి తర్వాత అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదా మీ డెలివరీ బండి కోసం ప్రీమియం అక్కర్లేకపోయినా ఉపయోగపడితే చాలు అంటే VX2 Go, లేదు ఒక పర్సనల్ వెహికల్ ప్లస్ బాగా తిరగాలి దెన్ ఏథర్. బాస్ ప్లాన్ యొక్క యూస్ కేస్ ఇస్ వెరీ సింపుల్, వెరీ థిన్ లైన్. ఆ లైన్లో పూర్తిగా వాడితే కనుక ఖచ్చితంగా ఉపయోగకరం. ఇప్పుడు ఈ 2 బండ్ల గురించి బాస్ ప్లాన్ల గురించి మీకు అనిపించిందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. చాలా